హాయ్ గైస్, వెల్కమ్ టు వ్లాగ్స్ విత్ మోనికా. సో అందరైతే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థంబ్నెయిల్ చూశారు కదా, బ్యాచిలర్ స్టైల్ కుండ కోడికూర. ఇది వచ్చేసి బ్యాచిలర్ స్టైల్ అనమాట. రోటీలోకైనా, రైస్లోకైనా, చపాతీలోకైనా, దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్దాము. ముందు నేను ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇది కుండలో చేస్తున్నాను. ఇదేంటంటే మట్టి పాత్ర అనమాట. అండ్ ఫస్ట్ అయితే పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కగానే దాంట్లో తాలింపు గింజలు అండ్ మన బిర్యానీకి సంబంధించిన స్పైసెస్ ఉంటాయి కదా, అంటే లవంగాయలు, దాల్చిన చెక్క ఇవన్నీ వేసాను. అవి కొంచెం హీట్ అయినాక కరివేపాకు వేయాలి. అండ్ కరివేపాకు వేసి కొంచెం ఇవన్నీ లైట్గా ఉడికే వరకు ఉంచుకొని పచ్చిమిరపకాయలు అండ్ ఆనియన్స్, చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే నేను వేస్తున్నాను. చూడండి, ఇవన్నీ వేసుకున్న తర్వాత కాసేపు ఉడకనివ్వాలి. ఉడకనిచ్చిన తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఆనియన్స్ ఉడుకుతున్నప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే కంపేరింగ్ టు మన నార్మల్ ఉటెన్సిల్స్ కంటే మట్టి కుండలో ఏంటంటే వేడి అనేది చాలా తక్కువ తీసుకుంటుంది, ఎక్కువ టైం పడుతుంది. సో మనం కొంచెం చూసుకోవాలి, అంటే సిమ్లోనే ఉంచాలి తప్ప హీట్ అనేది పెంచకూడదు. అండ్ ఇంకొక టిప్ చెప్పనా, నేను ఆనియన్స్ ఫ్రై కావాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి, అప్పుడు తొందరగా ఫ్రై అవుతుంది. సాల్ట్ వేసుకున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి టమాటోస్ కూడా వేసుకున్నాను కొంచెం ఫ్రై అయిన తర్వాత. అండ్ ఇవన్నీ కొంచెం ఫ్రై అయినాక మనం చికెన్ ఉంది కదా, వాష్ చేసుకున్న చికెన్ అనేది దాంట్లో వేసుకుంటున్నాను. నేనైతే ముందు తీసుకొచ్చి వాష్ చేసి అక్కడ పెట్టేశాను. ఇంకా నేను దాన్ని ఏం చేయలేదన్నమాట, అంటే ముందు కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం అలా ఏం చేయలేదు. సో మీరు ఏం చేస్తారంటే చికెన్ తెచ్చుకొని వాటర్లో సాల్ట్ వేసుకొని కాసేపు నానబెట్టుకుంటే మెత్తగా అవుతుంది. సో నేను అట్లనే చేశాను. అండ్ ఇది కొంచెం కలుపుకొని మనం అప్పుడే వాటర్ అయితే పోసుకోవద్దు, కొంచెం చికెన్ మగ్గిన తర్వాత వాటర్ పోసుకోవాలి. సో ఇదేంటంటే ఎవరైనా ఈజీగా చేయొచ్చు అన్నమాట. బ్యాచులర్స్ అయినా ఎవరైనా ఇంట్లో ఉన్న వాళ్ళు ఈజీగా చేయొచ్చు. అండ్ పెద్ద ప్రాసెస్ కూడా ఏం కాదు, నార్మల్గానే. బట్ ఇక్కడ మట్టి కుండలో చేస్తే ఏంటంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే మట్టి కుండలో హీట్ ఎక్కుతుంటుంది, సో అందుకే ఊరికే కలుపుకుంటూ ఉండాలి అడుగంటకుండా. అండ్ ఇప్పుడు నేను మళ్ళీ కొంచెం సాల్ట్ వేసి అడ్జస్ట్ చేశాను. అండ్ కారం కూడా వేస్తున్నాను. సో మనం ఏంటంటే ఆల్రెడీ మిర్చి వేసాం కాబట్టి కొంచెం కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం తినే లెవెల్ని బట్టేసి. సో నేనైతే ఇక్కడ 3 స్పూన్స్ ఆఫ్ కారం వేసాను. కొంతమందికి ఏంటంటే 1 స్పూన్ వేయగానే కారం ఎక్కువైపోతుంది. సో నేను ఇక్కడ మా కారంలో అంత స్పైసీనెస్ ఏమి ఉండదన్నమాట, అందుకే నేను 3 స్పూన్స్ ఆఫ్ కారం వేసాను. అండ్ కొంచెం మగ్గుతున్నప్పుడే కారం వేసేసి చికెన్ మసాలా అయితే వేసుకోవాలి. చికెన్ మసాలా వేసుకుంటున్నాను. ఇది ఆప్షన్ అన్నమాట, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే మీరు స్కిప్ చేసుకోవచ్చు. అండ్ ధనియాల పౌడర్ ఇదైతే వేయాలి. ఇవన్నీ కలిపేద్దాము. సో నేను ఇంకా ఇక్కడ వాటర్ పోయలేదు, చూడండి. ఇవన్నీ చేసి ఇది కొంచెం మగ్గిన తర్వాత నేను వాటర్ అయితే పోస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఇది కట్టెల పొయ్యి మీద చేసుకుంటే చాలా బాగుంటుంది. బట్ ఇప్పుడు మనకి అది అవైలబిలిటీ లేదు కాబట్టి గ్యాస్ మీద చేస్తున్నాను. సో ఇంకా నేను ఏంటంటే ఇది మూత పెట్టాను. పైన ఎందుకు అది పెట్టానంటే ఫాస్ట్గా ఉడకడానికి, వేడవ్వడానికి పెట్టాను. అండ్ ఇక్కడ నేను ముక్క కొంచెం మగ్గిందా అని చూస్తున్నాను. తర్వాత వాటర్ పోసుకోవాలన్నమాట. అంటే చికెన్ మనం మరీ ఓవర్గా వాటర్ పోయొద్దు, చికెన్ నుంచే వాటర్ అనేది ఊరుతుంది కాబట్టి కొంచెం లైట్గా ఒక వాటర్ పోయాలి. అది కూడా హాట్ వాటర్ అయితే ఇంకా బెస్ట్. ఎప్పుడైనా మీరు ఒకటి గుర్తుంచుకోండి, నాన్ వెజ్ చేసేటప్పుడు హాట్ వాటర్ పోయాలి. కూల్ వాటర్ పోస్తే ఏమైందంటే పీసెస్ అనేది నుజ్జు అయిపోతుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ నేను అడ్జస్ట్ చేసుకున్నాను. సరిపోయినాయని చేసుకున్న తర్వాత కర్డ్ అయితే వేసుకుంటున్నాను. కర్డ్ ఏంటంటే ఇది మొగలై చికెన్ అనమాట. కర్డ్ వేసుకుంటే జ్యూసీ స్ట్రక్చర్ వస్తుంది. అండ్ క్రీమ్ ఉండడం వల్ల గ్రేవీ అయితే ఎక్కువ అయిపోతుంది. ఇది మనం రోటీలోకి తిన్న బాగుంటుంది. కర్డ్ అనేది కూడా ఆప్షనలే, బట్ కర్డ్ వేసుకుంటే ఏంటంటే ఇంకా చాలా స్పైస్ లెవెల్స్ మెయింటైన్ చేస్తుంది. అండ్ మెత్తగా ఉంటుంది అనమాట చికెన్ కూడా, గ్రేవీ అనేది వస్తుంది. సో మనం ఉడకనివ్వాలి కాసేపు. అండ్ నేను ఎందుకు కలుపుతున్నానంటే అడుగంటుద్దని చెప్పేసి కలుపుతున్నాను. మట్టి కుండలో అంత ప్రాపర్గా అయితే రాదు కుకింగ్, కొంచెం చాలా టైం టేకింగ్ ప్రాసెసే, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి ఎప్పుడన్నా మట్టి కుండ తెచ్చుకొని. ఇది నేను లోకల్ స్టోర్లో తెచ్చుకున్నాను, నాకు అరౌండ్ 180 రూపీస్ పడ్డది. సో కొంచెం ఉడకడానికి వస్తుంది. చూసారు కదా పొగ ఎలా వస్తుందో బయటికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కలుపుకోవాలి మొత్తం అన్నీ, వీటికి చికెన్ కలిపేంత కలుపుకొని అన్నీ అడ్జస్ట్ అయినాయో లేవో చూసుకోవాలి. నేనైతే కలుపుకుంటున్నాను అడుగంటకుండా. సో టేస్ట్ చూసాను అన్ని సరిపోయాయని చెప్పేసి. అండ్ లాస్ట్కి వచ్చేసి కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర చాలామంది గ్యాస్ బంద్ చేసినాక వేస్తారు, బట్ నేనైతే ముందే వేస్తాను, ఎందుకంటే టేస్ట్ అనేది దాంట్లో ఇన్ఫ్యూజ్ అవ్వాలని చెప్పేసి. కొత్తిమీర వేసుకొని కలుపుకుందాము.
సో ఒక 90% అయితే కుక్ అయిపోయింది, ఇంకా ఏం లేదు, దానిపైన మూత పెట్టుకొని ఉంచుకోవడమే. ఎస్, ఆల్మోస్ట్ డన్ అయిపోయింది. చూస్తున్నారు కదా పొగ వస్తుంది. సో నూనె అనేది బయటకు వచ్చిన తర్వాత మనం బంద్ చేసుకోవాలి. అంతే, గ్యాస్ కింద బంద్ చేసుకుంటే అయిపోద్ది. సో మీరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.